పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు స్థలాలకు పట్టాలు ఇచ్చేంత వరకు పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని పోరాడే వానిదే పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడతాం. పేదలకి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేంత వరకు జీవిస్తున్న పేద ప్రజలకు ఇంటి స్థలాల పట్టాలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పేద ప్రజల ఇంటి స్థలాలకు పట్టాలు వెంటనే గుడిసెలేసుకొని జీవిస్తున్న పేదల ఇంటి స్థలాలకు పట్టాలు వెంటనే పట్టాలు ఇచ్చేంత వరకు ఉన్న ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వాల కబ్జా గురైన ప్రభుత్వ భూములు వెంటనే భూములు వెలికి తీసేంత వరకు పేద ప్రజలకు పంచేంత వరకు వెంటనే సిపిఎంఎల్ బాస్ లైన్ అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వెంటనే ఇవ్వాలి. అందరికి పెన్షన్లు వెంటనే పోరాడదాం. ప్రజా సమస్యల పరిష్కారానికి అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శిని. గత 6-7 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి పార్టీ మాది. అందులో భాగంగానే
సూర్యాపేటలో 126 సర్వే నెంబరు, నిరడిచెర్ల 243, 240 సర్వే నెంబర్లో పేదలు గుడిసెలేసుకొని జీవిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ నాయకులు మా గుడిసెల్ని గూలగొట్టించి రౌడీలతోటి గుండాలతోటి మా మీద దాడులు చేపించారు. అదే భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ విషయం ఈ మధ్యకాలంలోనే కొత్త కలెక్టర్ గారు బయటపెట్టారు. అదే భూమిని వెలికి తీసి పేద ప్రజల పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే భూమిలో గత సంవత్సరం నుంచి మా పేదలందరూ గుడిసెలేసుకొని జీవిస్తా ఉన్నారు. ఈ గుడిసెల విషయమై సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా పార్టీ హైకమాండ్ కలిసింది. శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్పారు. కలెక్టర్ గారు కూడా పాజిటివ్ గా స్పందించారు. కలెక్టర్ గారు గుడిసెలేసుకొని జీవించమని చెప్పారు, పట్టాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పట్టాలు ఇచ్చి పేద ప్రజల ఇంటి స్థలాల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. ఇల్లు అయితే మా ఆయన చచ్చిపోయిండు. చచ్చిపోతే తీరాని బాగా తీసేసిర్రు. మాకు ఇల్లు లేక మేము పోయి ఆ చోట్ల గుడిసె వేసుకున్నాం. గుడిసె వేసుకుంటే పోలీసు వాళ్ళ పెట్టి దాడులు చేసి టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మమ్మల్ని గుడిసెలు లేపి కొట్టి రోడ్ల మీద ఈడ్చి పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టిర్రు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము గుడిసెలు వేసుకుంటే కూడా మాకు ఇంత గవర్నమెంట్ సాయం చేయకపోతే ఎట్లండి మరి పెద్దలందరూ. అందుకనే మా బాధలు తట్టుకోలేక మేము ఆడ గుడిసెలు వేసుకొని ఆన్నే ఉంటున్నామండి. నీళ్ళల్లా దోమలు గర్వంగా, గుండ్లల్లా తేలు గర్వంగా, పాములు గర్వంగా ఆన్నే పడి ఉంటున్నాం. గవర్నమెంట్ ని సాయం చేయమని అడుగుతున్నాం. పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఏదో ఒకటి ఇల్లు కట్టించి అలా ఉంచితే మేము ఉంటామండి. ఎప్పటి నుంచి చేస్తారు మీరు? సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. జగదీష్ రెడ్డి రౌడీలో పెట్టిండు, మిలిటరీ పెట్టిండు, మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చి పోలీస్ స్టేషన్ లో వేపించిండు, కొట్టిండు, అన్ని కొట్టించిండు, అన్ని చేసిండు సార్. మాకు ఇల్లు కావాలి, ఆ చోటు కావాలి, మాకు ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఉంచాలి. మాకు పట్టాలు ఇస్తే మాకు మంచిగా ఉంటది. 26 సర్వే నెంబర్ లో గత 6 సంవత్సరాల నుండి కూడా ఆ భూమి కోసం నిరుపేదలందరూ కూడా ఆ భూమి కావాలనేసి పోరాటం చేస్తూ దాంట్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న క్రమంలో చాలా సార్లు అరెస్టులు కావటం అయింది, కేసులు అయినాయి వాళ్ళ మీద. అయినా కూడా దానికి ఎటు కూడా వెనక్కి పోకుండా ఏదైనా ఏం లేదనేసి ఇప్పుడు గత సంవత్సరం నుండి కూడా అందరు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే ఉండి, అక్కడే వండుకొని, అక్కడే తింటూ, అక్కడ నుండే పనులకు వెళ్తూ ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి అక్కడి నుండే నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలి. కలెక్టర్ గారు ఆయన హామీ ఇవ్వాలి, బయటకు వచ్చి మాకు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నివసించే వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం అనేసి తెలియజేయాలనేసి వీళ్ళు కోరుకుంటున్నారు. దీంతో పాటు నేరేడుచర్లలో కూడా వాళ్ళు కూడా సంవత్సర కాలం నుంచి అక్కడే వంటలు చేసుకుంటున్నారు, గుడిసెలు వేసుకొని అక్కడే పడుకుంటున్నారు. అసలు ఇక ఇల్లు లేకుండా మొత్తం కూడా అక్కడే ఉంటున్నారు. కిరాయిలు కట్టలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని సామాన్లు తెచ్చుకొని అందులోనే ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఇక్కడ సూర్యాపేటలో 126 సర్వే నెంబర్లో, నేరేడుచర్లలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి కూడా పట్టాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఇప్పుడు మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, అవి ఇంతవరకు కూడా లబ్ధిదారులకు పంచని పరిస్థితి. వాటి గురించి కూడా చాలా గొడవలు అవుతున్నాయి. చాలా మంది మాకు వాళ్ళకి స్కీములు పట్టాలు ఇచ్చిర్రు, కానీ వాళ్ళకి ఇళ్లలోకి పంపించట్లేరు ఇప్పటి వరకు కూడా. కాబట్టి వాళ్ళు కూడా చాలా సార్లు గొడవలు చేయడం జరిగింది, కలెక్టరేట్ లో జరిగింది, మన ఆర్డీఓ ఆఫీస్ లో కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు పంచాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.